అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి. షుగర్ రెండు రకాలుగా ఉంటుంది. చిన్నపిల్లల్లో ఉంటుంది, అది పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది. యూజువల్గా మనం అంటే ఎక్కువ మెడికల్ డెప్త్కి పోకుండా చూసుకుంటే టైప్ 1 డయాబెటీస్ ఏమో చిన్నపిల్లలు అంటారు, టైప్ 2 డయాబెటీస్ ఏమో అడల్ట్స్లో అంటారు, పెద్దవాళ్ళలో. సో టైప్ 1 డయాబెటీస్కి రీజన్స్ ఏంటి అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాకపోవడము. అంటే ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అడల్ట్స్లో అదే ఇన్సులిన్ సరిపోయే మోతాదులో యూజువల్గా ఉండదు. ఎందుకంటే బాడీ ఓవర్ వెయిట్ కావడం కానీ, కొంత జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ ఇట్లా ఉంటాయి. కాబట్టి దానికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఏం సిమ్టమ్స్ ఉంటాయి మరి డయాబెటీస్లో, ఆ సిమ్టమ్స్ ప్రకారం మనము మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడమా వెళ్ళకపోవడమా అనేది కనుక చూసుకుంటే మెయిన్గా కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తాను. ఒకటేమో ఎక్కువగా మనం యూరిన్ చేస్తూ ఉంటాం, దాన్ని పాలియూరియా అంటారు. ఎక్కువగా మంచినీళ్ళు తాగుతూ ఉంటాం, ఎక్కువగా తింటూ ఉంటాం. ఇవన్నీ చేస్తున్నా కూడా మనకు వెయిట్ లాస్ చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. మనము తర్వాత ఒక టింగ్లింగ్ సెన్సేషన్, కాళ్ళల్లో తిమ్మిరిలాగా వస్తూ ఉంటాయి, వూండ్ హీలింగ్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో ఇవి కామన్ థింగ్స్ మనం చూసేటి అన్నమాట. అయితే ఇవి జరుగుతున్న క్రమంలో మనం ఏం చేయాలి అంటే షుగర్ని చెక్ చేసుకోవాలి. ఎట్లా చెక్ చేసుకుంటాం షుగర్ని అంటే ఒకసారి చూడండి ప్రజలారా, షో యూ ఆల్ స్మాల్ డయాగ్రామ్. ఒక టేబుల్ మనకు ఈ షుగర్ని ఎట్లా చెక్ చేస్తారు అంటే షుగర్ టెస్టింగ్ మెషిన్ ఉంటుంది కదా, దాంతో చెక్ చేసుకున్నప్పుడు ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్. ఫాస్టింగ్ అంటే ఏంటి? ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఒక 8 hours బ్రేక్ అనమాట, ఫుడ్ నుంచి బ్రేక్. లెట్సే మనం రాత్రి 10ంటికి తిన్నాం, మనం రాత్రి 10 PM తింటే మనం మార్నింగ్ 6 AM వరకు, 6 AM తర్వాత చెక్ చేసుకుంటే దీన్ని మనము డయాబెటీస్ కింద అప్పుడు మనకు ఉందా లేదా అనేది చెక్ చేసుకునే పద్ధతిని మనం ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటాం. అయితే ఇది ఫాస్టింగ్ గ్లూకోజ్లో ఎట్లుండాలి అంటే మనం లెట్స్ అజ్యూమ్ 10 o'clock తిన్నాం నైటు, మార్నింగ్ 6 o'clock షుగర్ చెక్ చేసుకుంటే 100 లోపలనే ఉంది షుగర్ మెషిన్ ప్రకారం. అంటే వీఆర్ గుడ్, వీఆర్ నార్మల్ పీపుల్. అట్లా కాకుండా ఒక 100 నుంచి 125 మధ్యలో ఉందనుకో, మనం ప్రీ డయాబెటీస్ అంటాం. ప్రీ డయాబెటీస్ అంటే ఏంటంటే డయాబెటీస్ కాదు, ఇంకా నెక్స్ట్ స్టెప్లో డయాబెటీస్ అవుతాం అన్నమాట. 3 steps ఉంటాయి కదా, నార్మల్, ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ అట్లా. సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ప్రీ డయాబెటిక్ను ఎప్పుడు 100 నుంచి 125 మధ్యలో ఫాస్టింగ్ షుగర్ ఉన్నప్పుడైతే అంటాం. దాన్ని డయాబెటీస్కి ఎప్పుడు మారుతుంది అంటే అది ఎప్పుడైతే 126 ఆ పై నెంబర్ ఉంటుందో, చూడండి ఇటు 126 నుంచి పై నెంబర్ ఉంటుందో దీన్ని మనం డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తాం. అట్లాగే ఇది ఒక టైప్ ఆఫ్ టెస్ట్. ఇవన్నీ టైప్ ఆఫ్ టెస్ట్లు కదా, ఇది 1 type, ఇది ఫస్ట్ టైప్. ఇంకో సెకండ్ టైప్ ఉంటుంది. సెకండ్ టైప్ ఏంటంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. అంటే ఇది ఏంటంటే ఒక 75 grams ఆఫ్ షుగర్, వైట్ కలర్లో షుగర్ ఉంటుంది కదా, బ్రౌన్ కలర్ది కాకుండా కొంత వైట్ కలర్లో ఉంటుంది కదా, అది ప్లస్ 250 ml ఆఫ్ వాటర్, అంటే 250 grams ఒక గ్లాస్లో నీళ్ళల్లో కలిపేసుకొని తాగేయాలి. ఇది ఎప్పుడు తాగుతాం? లేటెస్ట్ మార్నింగ్ 6 o'clockకి మనం లేచినాం. ఇది ఎప్పుడు చేయాలంటే ఇది కూడా ఫాస్టింగ్లోనే చేయాలి. ఫాస్టింగ్ అంటే 8 hours. రాత్రి 10ంటికి తిన్న తర్వాత మార్నింగ్ 6 o'clock వరకు ఏం తినకుండా ఉండి అప్పుడు 6 o'clockకి ఈ షుగర్ టెస్ట్ కనుక మనం చేస్తే అప్పుడు 8 AMకి మన షుగర్ అండ్ వాటర్ ఇక్కడ తీసుకున్నాం కదా, 6 AMకి 8 AMకి చెక్ చేసినట్టయితే ఈ నంబర్స్లో ఉండాలి. మనము లెస్ దాన్ 140 ఉంటేనేమో షుగర్ అప్పుడు నార్మల్గా ఉంది అన్నట్టు. గుర్తుపెట్టుకోండి ప్రజలారా, మనం రాత్రి 10ంటికి తిన్నాం, పొద్దున 6 o'clockకి టెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇదేంటి? ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. దీని లెక్క ప్రకారం 75 grams ఆఫ్ వైట్ షుగర్, ఓకే, వైట్ కలర్లో ఉండే షుగర్ అనమాట, ప్లస్ 250 ml ఆఫ్ వాటర్ వేసుకుంటే అప్పుడు ఈ 6 o'clock తీసుకున్న తర్వాత 8 o'clockకి మనం చెక్ చేసుకున్నట్టు, మధ్యలో ఏం తినొద్దు, ఏం తాగొద్దు, ఏం చేయొద్దు, అంతే. 8 o'clockకి చెక్ చేసుకున్నట్టయితే 140 కంటే లెస్ ఉంటేనేమో మనం వీఆర్ గుడ్, నో ప్రాబ్లం విత్ డయాబెటీస్. అదే 140 నుంచి 199 మధ్యలో ఉందనుకోండి, అది ప్రీ డయాబెటీస్. మళ్ళీ వీళ్ళు ఫ్యూచర్లో డయాబెటిక్ టర్న్ అవుతారు. అదే వాళ్ళు మోర్ దెన్ 200 ఉందనుకోండి, ఈ షుగర్ టెస్ట్లో, మనం ఇప్పుడు చేసిన షుగర్ టెస్ట్లో వీళ్ళు డయాబెటీస్ అన్నట్టే, ఇంకా వీళ్ళు డయాబెటీస్ కింద వస్తారు. ఇంకొక టెస్ట్ ఉంటుంది, దీన్ని A1C టెస్ట్ అంటారు. అంటే దీన్ని HbA1c అని కూడా అంటారు, అంటే హిమోగ్లోబిన్ A1c అని కూడా అంటారు. ఇది హిమోగ్లోబిన్కి ఎందుకు అటాచ్ అయ్యింది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను.
లెటెస్ట్ ఇదే ఎర్ర రక్త కణం అనుకుందాం. దీనికి షుగర్ మాలిక్యూల్స్ ఇట్లా అటాచ్ అయ్యి ఉంటాయి అనమాట. ఇట్లా షుగర్ మాలిక్యూల్స్ అటాచ్ అయ్యి ఉంటాయి. ఇది ఎంత పర్సంటేజ్లో అటాచ్ అయినాయో దాన్ని A1C పర్సంటేజ్ అంటారు, HbA1c పర్సంటేజ్ అంటారు. నార్మల్గా ఎంతవరకు అటాచ్ అయి ఉంటాయి అంటే 5.7% ఉంటాయి. ఇది నార్మల్. అదే 5.7 కాకుండా ఒక 5.7 నుంచి 6.4 మధ్యలో ఉందనుకోండి, ఇది ప్రీ డయాబెటీస్ కింద వస్తుంది. ఇట్లా కాకుండా మోర్ దాన్ 6.5 ఉందనుకోండి, వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ అనమాట. సో మీ ఎర్ర రక్త కణాలకి ఇగో ఇంత పర్సంటేజ్ 6.5% షుగర్ కనుక అటాచ్ అయి ఉంది అని అంటే ఇది డయాబెటిక్, వీళ్ళు డయాబెటిక్. ఓకే, ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రాబ్లమ్స్ ఉన్నమాట. సో ఇది ఒక స్టెప్లో ఉంటుంది. మరి ఇది ఎన్ని రోజులకు ఒకసారి టెస్ట్ చేసుకోవాలి అంటే ఈ పైన ఈ టెస్ట్ ఒకటేసారి చేసుకోవాలి. ఇది ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఒకటేసారి చేసుకోవాలి. ఫాస్టింగ్ గ్లూకోజ్ అనేది మనము డయాబెటిక్ పేషెంట్స్ అయితే రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ A1C అయితేనేమో ఒక 3 నుంచి 4 మంత్స్ మధ్యలో చేసుకోవచ్చు. ఒక 3-4 మంత్స్ మధ్యలో పేషెంట్స్ ఎవ్రీ 3 to 4 మంత్స్ మధ్యలో చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే RBC లైఫ్ స్పాన్ 120 days ఉంటుంది కాబట్టి, ఎర్ర రక్త కణం లైఫ్ స్పాన్ 120 days ఉంటుంది కాబట్టి అట్లా చెక్ చేసుకోవాలి. అది నెక్స్ట్ ఇంకొక టెస్ట్ ఏంటంటే ర్యాండమ్ ప్లాస్మా గ్లూకోజ్ టెస్ట్. అంటే ర్యాండమ్గా మనం ఎప్పుడు షుగర్ చెక్ చేసుకున్నా కూడా దాని నంబర్ 200 కంటే ఎక్కువ ఉందే అనుకోండి, మీరు ఇక్కడ పైన 4 టెస్టులు ఉన్నాయి కదా, ఇప్పుడు పైన 3 టెస్టులు ఉన్నాయి కదా, ఇవి మూడిట్లలో కూడా ఏ సందర్భంలో అయినా కూడా షుగర్ టెస్ట్ 200 కంటే ఎక్కువ ఉంది అని అన్నప్పుడు, అంటే లెట్స్ ఇప్పుడు మీరు 6 o'clockకి ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేసుకున్నారు, ఒకసారి 7 o'clock మధ్యలో చెక్ చేసిన అనుకోండి, అప్పుడు 200 ఉంది అనుకోండి, ఇది డయాబెటీస్ అన్నట్టే. ఏ సందర్భంలో అయినా సరే మీ షుగర్ మోర్ దాన్ 200 ఉంది అని అంటే డయాబెటీస్. సో ఇప్పుడు ఈ సందర్భంలో వచ్చినప్పుడు అరే మరి ఇట్లా డయాబెటీస్ ఒక దాంట్లో టెస్ట్లో డిటెక్ట్ అయింది కదా, మరి ఇదే కరెక్టా అంటే లేదు, రెండో దాంట్లో కూడా చెక్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ ఒక ఫాస్టింగ్ గ్లూకోజ్ మీద ఒక్కొక్కసారి ఎక్కువ ఉండొచ్చు, కానీ మీ బాడీ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్లో నార్మల్గా కూడా ఉండొచ్చు. సో అట్లాంటి సందర్భంలో కూడా కొన్ని మనం ఇప్పుడు వేరే క్రైటీరియాస్ యూజ్ చేసేది ఉంటుంది. మిమ్మల్ని అంత డెప్త్గా కాంప్లికేటెడ్గా తీసుకెళ్ళదలుచుకోలేదు. కానీ ఫస్ట్ యాక్యురేట్ థింగ్ ఏంటంటే ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. అది చాలా మంచి టెస్ట్, ఎందుకంటే మన బాడీ ఎంత కెపాసిటీ వరకు సస్టైన్ చేస్తుంది తిన్న తర్వాత అనే దానికి అది బాగా పనిచేస్తుంది అనమాట. సో ఐ రికమెండ్ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. దాని తర్వాతనే ఫాస్టింగ్ టెస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, రైట్. సో ఇవాళ నేను ఇది జస్ట్ టెస్టింగ్ మీద చెప్పడానికి మేము ముందుకు వచ్చినాను. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే దాని కింద మీరు పోస్ట్ చేయండి, దాన్ని నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మన వీడియోలో నేను ట్రీట్మెంట్ పార్ట్ కూడా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం.